నమస్కారం. A1 టీవీ తెలుగు ఫస్ట్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారన్న కారుమూరి వ్యాఖ్య, చంద్రబాబు అబద్దాలు బయటపడుతున్నాయన్న ఆరోపణ, లడ్డూ అంశంలో వైఖరిపై విమర్శలు, అసత్య ప్రచారం మానుకోవాలన్న మాజీ మంత్రి. 80% మున్సిపాలిటీలు కాంగ్రెస్ సొంతమన్న గౌడ్. నిజామాబాద్ లో విద్వేషాల మధ్య 6 సీట్లు గెలుపు. ఉమారాణి మేయర్ కావడం కాంగ్రెస్ వల్లనేనన్న వ్యాఖ్య, పట్టణాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామన్న హామీ. లడ్డూ వివాదంపై చంద్రబాబుపై వేణుగోపాలకృష్ణ విమర్శలు, మత అంశాలను రాజకీయాలకు వాడొద్దన్న హెచ్చరిక, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయొద్దన్న మాజీ మంత్రి, అబద్దాలతో ప్రజల మనసులు గాయపరిచారన్న ఆరోపణ. వచ్చే వారంలో ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని మోదీ. రక్షణ, ఏఐ రంగాల్లో సహకారం బలోపేతమే లక్ష్యం. మూడోసారి ప్రధాని అయిన తర్వాత తొలి పర్యటన, మధ్యప్రాచ్య సంబంధాలకు కీలకంగా మారనున్న టూర్. ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రం సందర్శించిన బిల్ గేట్స్. ఏఐ ఆధారిత సాగు విధానాలపై ఆసక్తి చూపిన గేట్స్, డ్రోన్లతో పంటల పరిశీలన స్వయంగా చేసిన సందర్శన, రైతులతో ముఖాముఖి చర్చించి ప్రశంసలు తెలిపిన గేట్స్. నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఎమ్మిగనూరు పర్యటన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో హంగామా చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులపై నిజమైన ప్రేమ ఉంటే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీవీలు, పత్రికల్లో కనిపించడం కోసమే ఈ రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలను తప్పుదవ పట్టించే ప్రయత్నాలు ఎంతకాలం సాగవని హెచ్చరించారు. అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. మాటల్లో నిలబెట్టుకుని మాకు ఎన్ని కష్టాలున్నా కేంద్ర సహకారంతో మేము ముందు పోతున్నాం. అందులో భాగంగా మన బడ్జెట్ కూడా మేము రూపొందించాం. అలాగా అన్ని వర్గాలకు, పంచాయతీ కానీ, మైనారిటీస్ కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, అన్ని కులాలకు కూడా అందులో కలుపుకొని బడ్జెట్ అలాగా చేశాం. దీనికని ఒక ఎత్తు ఒక రాయలసీమానిగా ఈ పొద్దుటి బాగున్న మద్రాసు వెళ్ళిపోతే కొంచెం ప్రాంతం కడప, అలగడ్డ ప్రాంతం పోతాయి. సరే, దాన్ని ఐ నాట్ అగ్రీస్ దట్, పోల్సిందే. కానీ మనకు రాయలసీమకు అనంతపూర్, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు బాపడాలంటే నేనుగా మనకు కొంత ప్రాజెక్ట్ కట్టాల్సిందే నా డిమాండ్. తాగునీరు సమస్య కానీ మీరుగా ముఖ్యంగా రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తాను. తాగునీరు ముఖ్యంగా తాగునీరు కావాలి. ఆయన స్పీచ్లో క్లియర్ చెప్పాడు, నీళ్లు వేసిపోతున్నాయి. మన శ్రీశైలం డ్యామ్ కానీ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. మన ప్రాంతంలో శ్రీశైలం డ్యామ్ చాలా దైవం దృష్టి పెట్టుకొని ఎన్నో కార్యక్రమం చేపడతారు. ఇది చాలా మంచి బడ్జెట్, అంతా కూడా సంతోషపడతారు. నా డిమాండ్ ఏమంటే ఇందులో భాగంగా మేము తెలిసి మీరు ముఖ్యమంత్రి గారు 6వ తారీఖు ఎమ్మెల్యేకి వస్తే 5వ తారీఖు మన వైకాపా మిత్రులు రాయలసీమ ఎత్తిపోత పథకం కిందపై నాకు హంగామా చేయాలి. అంటే చంద్రబాబుకు అగ్నిస్గా పేపర్ వస్తుంది, పెద్ద ఎత్తున వీళ్ళు ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించిన గేట్స్ కు అధికారులు రాష్ట్రంలో అవలంబిస్తున్న ఏఐ ఆధారిత సాంకేతికత విధానాలను వివరించారు. డ్రోన్ల సహాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న విధానాన్ని పొలంలోకి వెళ్లి స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖి చర్చించి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులు స్థానిక వంటకాలతో అతిథులను ఆత్మీయంగా స్వాగతించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగంపై గేట్స్ ప్రశంసలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకెంతకాలం అవమానాలు భరించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంతకాలం తనకు వేధింపులు తప్పవని వ్యాఖ్యానించారు. జగిత్యాలలోని పరిస్థితి ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చన్నారు. పార్టీలో తనకు తగిన గౌరవం లభించడం లేదని సూచించారు. భవిష్యత్ నిర్ణయంపై త్వరలో స్పష్టతనిస్తానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో కొనసాగు ఎందుకంటే ఇవల్ల ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులు కాజేస్తే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నావు అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదు అంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నేను ఊహించలేకపోతున్నాను. నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ ను 3,000 రూపాయలకు పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్నారని విమర్శించారు. 4,000 రూపాయలను నేరుగా ఇంటికే పంపిస్తున్న చంద్రబాబే అసలైన మనగాడన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. 151 సీట్ల నుంచి 11కు పడిపోయినా వైసీపీకి బుద్ధి రాలేదని మండిపడ్డారు. బడ్జెట్ పై వైసీపీ చేస్తున్న విమర్శలు వాస్తవాలకు దూరమని వ్యాఖ్యానించారు. ప్రజలు అభివృద్ధిని గమనిస్తున్నారని తెలిపారు. మరి ఈ రెండిట్లో పోల్చుకుంటే రైతులకు సంబంధించిన బడ్జెట్ లో మోసపు మాటలు చెప్పి మోసపు కథలు పడిన వాళ్ళు ఎవరనేది ప్రజలకు అర్థం కాదా? నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పాలా? గతంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి మీరు చెప్పిన మాటలు మేము చేసింది ఈరోజు కార్యరూపకంగా చేసి పత్తి కొనుగోలు గాని, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉల్లి గాని నష్టపోయిన రైతులందరికీ కోట్ల రూపాయలు ఇచ్చి 300 పెట్టి 1,200 ఖర్చు పెట్టిన వాడు మొగోడా? లేకపోతే ఏదైతే 880 కోట్ల రూపాయలు 5 ఏళ్లకు మీరు ధరల స్థిరీకరణ చేస్తామని చెప్పి మాయ మాటలతో మోసం చేసిన వారు మీరా? ఎవరు మోసం అనేది ముందు సమాధానం చెప్పాలి. ఈడ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఏ రకంగా ఉందనేది స్పష్టంగా అర్థం కాదు. మీ మాయ మాటలతోటి ఈరోజు బడ్జెట్ ఏదో గారడి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, 250 పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు సమయం తీసుకొని దాంట్లో 1 సంవత్సరం ఎగ్గొట్టి 3,000 వేయడానికి 30 పల్టీలు కొట్టిన నువ్వా? లేకపోతే ఒక మాట చెప్పిన తర్వాత 4,000, 10,000, 15,000 నెల బటన్ నొక్కడమే కాకుండా ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చి నిద్ర లేపి ప్రతి ఒక్కరి దగ్గరికి పోతున్నటువంటి మగాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దమ్మున్న ప్రభుత్వం కాదా? ఎవరు మోసపోయి? మరి ఈరోజు నీ దయ వల్ల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎక్కడైతే హౌస్ మ్యాపింగ్ అని పెట్టి గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి పెన్షన్ కూడా అవ్వకు, తాతకు, వికలాంగుడుకు, ఆడామగా కాని వాడి ట్రాన్స్జెండర్లకు, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇచ్చేవాళ్ళం. నీ దయ వల్ల నువ్వు వచ్చిన తర్వాత మొత్తం ఇంటికి ఒకే పెన్షన్ చేసి సర్వనాశనం చేసి ఒక్క పెన్షన్ ఇవ్వకుండా పెంచుతూనే పోతానని చెయ్యెత్తి 5 ఏళ్ళు నువ్వు పెంచింది ఎంత? నువ్వు ఇచ్చింది ఎంత? మోసపూరితం నీదా, వైసీపీ పార్టీదా, లేకపోతే రాష్ట్ర బడ్జెట్ 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. వికసిత్ 2047 లక్ష్యంగా అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యమిచ్చిన బడ్జెట్ అని కొనియాడారు. ముఖ్యంగా సాగు రంగానికి 13,000 కోట్లు, బీసీ సంక్షేమానికి 50,000 కోట్లు కేటాయించడం శుభపరిణామమన్నారు. ఇది అంకెల గారడీ కాదని అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్న జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకం అవుతుందని తెలిపారు. అర్థమయ్యే విధంగానే ఉంది ఈ డాక్యుమెంట్, విజన్ డాక్యుమెంట్స్ కూడా. ఈ విజన్ డాక్యుమెంట్ చూస్తే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన 2047 వికసిత్ భారత్ దిశగా అడుగులేయాలనే ఆలోచనతో కేంద్ర బడ్జెట్ రూపొందిస్తూ ఉంటే
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా అందుకు అనుగుణంగానే వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరిగిన విధంగానే కనపడుతుంది. ఇది కేవలం ఒక బడ్జెట్ మాత్రమే కాదు, 5 కోట్ల ప్రజల అభిష్టం, వారి ఆలోచన, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగానే బడ్జెట్ రూపకల్పన జరిగిందని ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను. ఈ రోజున 3,32,205 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు ప్రైమరీ సెక్టర్ వ్యవసాయ రంగం అయితే కావచ్చు, అంత్యస్థాయిలో సంక్షేమం అయితే కావచ్చు, బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి కానీ సంక్షేమానికి కావచ్చు, మైనారిటీల సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధికి కావచ్చు, పెద్ద ఎత్తున రాష్ట్రంలో రోడ్ల రూపకల్పనకు కావచ్చు, నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారిని ఆలోచన చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే కాదు, సంక్షేమం కూడా అమలు చేయాలనే కూటమి ప్రభుత్వం ఆశలకు సూపర్ 6ని మరింత విజయవంతం చేయాలనే ఆలోచనతోనే బడ్జెట్ రూపకల్పన జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజెప్తాను. వరకు 20 లక్షల నుండి 45 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా కవరేజు కల్పిస్తూ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితులు పోలీస్ శాఖ. టీటీడీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం కోరామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు అమరావతి రైల్వే లైన్ పనులపై కూడా చర్చించామన్నారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి అంశాలను పరిశీలిస్తామని భరోసా ఇచ్చారని వెల్లడించారు. తెలంగాణ భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు భవన్ అవసరమని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులపై సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. త్వరలోనే సంబంధిత ప్రక్రియలు ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యాక్సెప్ట్ చేశారు విభజన చట్ట ప్రకారంగా. కేవలం భద్రాచలం పట్టణం నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి పోవాలంటే 5 గ్రామాల గుండా వెళ్లాల్సి వస్తుంది. 5 గ్రామాలు కూడా తెలంగాణలో కలపాలని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ముఖ్యమంత్రి అయిన మొదట్లో కూడా చెప్పాము, డిస్కషన్స్లో వాటిని కూడా ఆలోచిస్తామని చెప్పారు. అదేవిధంగా తిరుమల తిరుపతిలో తెలంగాణ భవన నిర్మాణం కోసం స్థలం అడిగాం, అది కూడా సానుభూతితోటి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. రెండోది రైల్వే లైన్లకు సంబంధించి సత్తుపల్లి వరకు ఇప్పుడు రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నాయి. దాన్ని కొండపల్లికి కానీ కొవ్వూరుకి కానీ మార్చుకోవాలంటే ఎక్కువ భూభాగం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మా రాష్ట్రంలో నుంచి 10 కిలోమీటర్లు దాటితే తిరువూరు నుంచి కొండపల్లికి 50 కిలోమీటర్లోనే రైల్వే లైన్ కొండపల్లి కనెక్టివిటీ అవుతుంది. అప్పుడు బొగ్గు రవాణాకు కావచ్చు, వేరే రకమైనటువంటి రైల్వే ఉపయోగాలకి అమరావతికి అనుసంధానం అవుతుంది. ఆనాడు చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా నేరుగా సత్తుపల్లి నుంచి కొవ్వూరుకి, సత్తుపల్లి నుంచి అమరావతికి కనెక్టివిటీ వస్తుందని చెప్పాం. అది కేంద్ర ప్రభుత్వంతో మీరు సంప్రదించి ఆ 2 పనులు చేస్తే సింగరేణితోటి పాటు భద్రాద్రితో పాటు తెలంగాణ రాష్ట్రానికి అటు ఛత్తీస్గఢ్, జగదల్పూర్, మధ్యప్రదేశ్కి కూడా రైల్వే కనెక్టివిటీ వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 నేషనల్ హైవేలు ముఖ్యంగా పెండింగ్లో ఉన్నాయి. జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం వైరా తల్లాడ మీదుగా అది పెండింగ్లో ఉంది. ఎక్కువ భూభాగం ఆంధ్రాలో ఉంది. అదేవిధంగా ఏలూరు నుంచి కొత్తగూడెనికి ఆ జాతీయ రహదారు 2 అయితే భద్రాద్రి పుణ్యక్షేత్రానికి ఆంధ్రప్రదేశ్కి అనుసంధానం అవుతుంది. భద్రాద్రి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కనెక్టివిటీ బాగా వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా అశ్వారావుపేట మండలంలో ఉమ్మడి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, పెదవాగు ప్రాజెక్ట్ అనేది. అది 16,000 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. అయితే విభజన చట్టంలో కుక్కునూరు, ఏలేరుపాడు మండలాలు ఆంధ్రాకి రావటం మూలాన 14,000 ఎకరాల ఆయకట్టు ఆంధ్రాలో ఉంది, 2,000 ఆయకట్టు మాత్రమే తెలంగాణలో ఉంది. ఆ ప్రాజెక్టు అంతకుముందు వర్షాల్లో బ్రీచ్ అయింది. ఆ రిపేర్కి జాయింట్ ప్రాజెక్టు కాబట్టి 2 రాష్ట్రాలు ఉమ్మడిగా దాన్ని రివైవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా ఎక్కువ భూభాగం, ఎక్కువ ఆయకట్టు ఆంధ్రాది ఉంది కాబట్టి
దాన్ని కూడా 80% మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ లో ఓటు శాతం తగ్గించేందుకు కుల మత విద్వేషాలు రెచ్చగొట్టిన ఎంఐఎంపై పోటీ చేసి 6 సీట్లు గెలిచామని పేర్కొన్నారు. నగరాభివృద్ధి దృష్ట్యా ఎంఐఎం సహకారం తీసుకున్నామని వివరించారు. పేద స్థాయి నుంచి వచ్చిన ఉమారాణి మేయర్ కావడం కాంగ్రెస్ వల్లే సాధ్యమైందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పట్టణాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఎన్నికలైన తర్వాత ఎంఐఎం సహకారం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు నిజామాబాద్ పట్టణానికి కూడా రావాలని, ఆ దశగా ఇక్కడ అభివృద్ధి జరగాలని ఎన్నికల ముందు ఎంఐఎం మీద పోటీ చేసినప్పుడు కూడా ఆ పోటీ చేసి మేము 5 సీట్లు గెలిచినాం ఎంఐఎం మీద. కానీ పోస్ట్ ఎలక్షన్ తర్వాత నిజామాబాద్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఎంఐఎం సహకారం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక సభ్యుడి సహకారం తీసుకోవడం జరిగింది. ఇలా 34 ఓట్లతో, అంటే 3 ఓట్ల మెజారిటీతో ఇలా కాంగ్రెస్ మేయర్ కూరగాయల ఉమారాణి గెలపడం జరిగింది. ఒక చిన్న స్థాయి, బీద స్థాయి నుంచి వచ్చినటువంటి ముదిరాజ్ మరియు పెరక కులానికి చెందినటువంటి ఉమారాణి ఇలా మేయర్ పీఠం అధిరోహించిందంటే ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. ఒక బీద కుటుంబంలో పుట్టినటువంటి ఉమారాణి వాళ్ళ మేయర్ని కాంగ్రెస్ పార్టీ చేయగలిగిందంటే నిజమైనటువంటి పేదల పెన్నిది కాంగ్రెస్ పార్టీని చెప్పక తప్పదు. ఇలా బీసీలకి నిజామాబాద్ మేయర్ పట్టం కట్టబెట్టి, అదే రకంగా చాలా మున్సిపాలిటీలో బీసీలకి అవకాశాలు ఇచ్చి మేము 42% రిజర్వేషన్గా ఇవ్వాలనుకున్నప్పుడు బీజేపీ అడ్డు పలిగినప్పటికీ కూడా మేము పార్టీ పరంగా ఇవాళ దాదాపు 50% మున్సిపాలిటీసు బీసీలకు ఇచ్చి బీసీల పట్ల మాకున్న ప్రేమను చాటుకోవడం జరిగింది. వచ్చే వారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. రక్షణ, ఉగ్రవాద నిరోధక చర్యలు, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ పర్యటన చేపడుతున్నారు. మోదీ 3వ ప్రధాని అయిన తర్వాత ఇజ్రాయెల్ కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 24, 25 తేదీల్లో పర్యటన ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. రక్షణ రంగంలో సంయుక్త ప్రాజెక్టులు, సాంకేతికత మార్పిడి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రాచ్య దేశాలతో భారత సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన కీలకంగా మారనుంది. జగన్ పై జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు చెప్పిన అబద్దాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వ కాలంలో అప్పులపై, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై, ఇప్పుడు లడ్డు అంశంపై అప్పట్లో ఒకలా ఇప్పుడు మరోలా మాట్లాడుతున్న విషయాలను ప్రజలు సోషల్ మీడియాలో పక్కపక్కనే చూస్తున్నారని తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలు నిజానిజాలు గ్రహిస్తున్నారని చెప్పారు. రాజకీయ లాభం కోసం అసత్య ప్రచారం చేయడం తగదని విమర్శించారు. నిజం చివరికి బయటపడుతుందని స్పష్టం చేశారు. జరిగింది ఒక ఆడ గొంతుకు మాట్లాడవలసిన పలుకులు కాదవి. అలాంటి మాట్లాడినా ఒకటి చేయి నరికేస్తానన్నా, మరి లా 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 రకరకాల మాట్లాడినా, ఎవరైనా ఉప్పు కారం తినేవాళ్ళు మాట్లాడారు. కానీ నేను విన్న దాన్ని బట్టి ప్రకారం వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని తిట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కావాలంటే రమ్మనండి అన్నాడు, కానీ ఆయన తిట్టినట్టు కాదు. కానీ ఆయన వచ్చి, నేను ఒక ఆవేశంలో నన్ను అందరూ రెచ్చగొట్టారు కాబట్టి, నన్ను అందరూ తిట్టారు కాబట్టి నేను వాళ్ళు మాట్లాడారు. ఒకవేళ ఈ రకంగా ఆయన మాట్లాడుంటే నేను విడ్రా అవుతున్నానని చెప్పిన తర్వాత కూడా పార్టీ రాంబాబు గారి మీద, ఇంటి మీద, ఆఫీస్ మీద ఆటవికంగా, అరాచకంగా, దుర్మార్గంగా ఇటువంటి పరిణామాలు నేను గతంలో ఎప్పుడూ చూడలేదు. ఆ రకంగా విధ్వంసాన్ని సృష్టించి మరి పెట్రోల్ బాంబులు వేసి ఇల్లుని తగలబెట్టే కార్యక్రమం, మీరు ఏ రకమైన పరిపాలన చేస్తున్నారు? ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఏమని ఇచ్చారు? మీకు ఈవీఎంలు ఇచ్చారో, ప్రజలు ఇచ్చారు. మీరు చేసి, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలకు అనుగుణంగా మీరు చేయాలి. ఇది మీరు రాచరికం కాదు. మీరు ఆర్డర్ వేస్తే ఆర్డరు, మేము ఎంతకైనా అమ్మేస్తాం, రూపాయి పావలాకి ఇస్తాం, ఊరికినే ఇస్తామంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా మరి ల్యాండ్ ఆర్డర్ను కాపాడుకుంటూ, ప్రజలను కాపాడుకుంటూ మరి ఈవేళ ప్రతిపక్షం మాట్లాడతారు. మీరు మాట్లాడలేదు అబద్దాలు. 3,32,00,000 కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లన్న ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం కాదా అది? మీరు ఎన్ని రకాల బురద చిమ్మారు, ఎన్ని రకాల అల్లరి చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేసి
మళ్ళీ అదే కొనసాగిస్తున్నారే. ఇవాళ మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారు. ఇవాళ పీపీపీలో పెట్టేశానన్నారు 18 ఏళ్ల అమ్మాయికి 1500 రూపాయలు. ఇది అబద్ధాలు కాదా? మీరు 3000 రూపాయలు లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది అబద్ధాలు కాదా? దానికి మరి ఏంటి? దానికి మీ సమాధానం ఏంటి అని అడుగుతున్నాను నేను. మీరు చేసే అన్ని అబద్ధాలు, మీరు చేసే అన్ని అరాచకాలు, మీరు చేసే అన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తున్నారు. మీరు గెలిచిన కాడి నుంచి రెడ్ బుక్ సిద్ధాంతం తీసుకొచ్చి ఎంత అరాచకం సృష్టిస్తున్నారు మీరు. ఏదైనా మా అసెంబ్లీలో చూసాం, నా వెనకాలే ఆయన బెంచ్లోనే ఉన్నారు ఆయన. కానీ ఆయన ఎప్పుడైనా లేచి మధ్యర్థం చేశారు కానీ మరి ఇంకో రకమైన బురదేసే కార్యక్రమం చేయలేదు ఆయన. మా అమ్మగారిని తిట్టారన్నాం కానీ ఆయన ఎప్పుడు కూడా అసెంబ్లీలో మీ చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడలేదు. మాట్లాడిన వాళ్ళు వేరే ఉండొచ్చు. కూటమి ప్రభుత్వం భక్తులను బాధించడానికే వచ్చిందా అనిపిస్తోందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. చంద్రబాబు రాజకీయంగా ఒక్కో ఎన్నికలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తారని వ్యాఖ్యానించారు. లడ్డూ అపవిత్రమనే అబద్దంతో కోట్లాది భక్తుల మనసులు గాయపరిచారని ఆరోపించారు. రాజకీయ లాభం కోసం మతపరమైన అంశాలను ఉపయోగించారని మండిపడ్డారు. అయితే శ్రీవారు నిజాన్ని బయటపెట్టారని పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాలను వాడుకోవడం తగదన్నారు. రాజకీయాల్లో ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఒక్కొక్క ఎన్నికలకి ఒక్కొక్క విధానాన్ని ఆయన పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో కులాలను తీసుకొచ్చారు, కొన్ని సందర్భాల్లో ప్రాంతాలను తీసుకొచ్చారు. ఇవాళ మతపరమైన అంశాలుగా చిత్రీకరించడం ద్వారా తాను ప్రయోజనం పొందాలని ఒక ఆశ. ఆయనకి తోడు పవన్ కళ్యాణ్ గారు, వారి కుమారుడు లోకేష్ గారు. స్పష్టంగా నిన్న పిఠాపురంలో శివరాత్రి సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే తిరుపతి లడ్డు కల్తీపై కూటమి పార్టీ చేసినటువంటి ప్రచారం, ఇది ఒకసారి గమనించినట్లయితే భక్తుల విశ్వాసాల మీద కూటమి ఏ విధమైన భావనతో ఉంది. జరిగినటువంటి పోస్టర్ ప్రదర్శన ఉందో, గతంలో ఒకసారి గుంటూరులో ఒక పోస్టర్ వేశారు. దాని దగ్గరే అంబటి రాంబాబు గారు ప్రశ్నించినందుకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ వినని కనని రాజ్యాంగ విరుద్ధంగా రాంబాబు గారు ఇంటిపై దాడి చేసి ఆయన తిట్టాడు గనక సెంట్రల్ జైలుకు పంపుతారని, తిడితే జైలు, కొడితే బెయిలు. ఇది కొత్తది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త చట్టం తీసుకొచ్చారు. తిడితేనేమో సెంట్రల్ జైలుకు పంపుతారు, కొడితేనేమో కొట్టేసి వారు కొడితే బెయిల్ ఇస్తారు. వారు కొడితే. ఇది ప్రజాస్వామ్య ప్రేమికులందరూ కూడా ఒకసారి ఆలోచించమని. దీనికా మనకి స్వాతంత్రం వచ్చింది? ఇదా మన రాజ్యాంగం చెప్తున్నది? అంటే శ్రీవారి భక్తుల పట్ల, హరిభక్తుల పట్ల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అధికార అహంకారంతో భక్తుడు స్వీకరించినటువంటి ప్రసాదంలో కల్తీ జరిగిందనేటువంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి ఆయన చేసినటువంటి ప్రచారం ద్వారా యావత్ భక్తకోటి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురైంది, మానసిక వేదనకు గురైంది, మానసిక క్షోభతో నిత్యము బాధపడింది. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు ప్రసాదంలో కల్తీ చేశారు అంటే గడచిన ప్రభుత్వం మీద నెట్టేయొచ్చని ప్రసాదాన్ని అపవిత్రమనేటువంటి మాట ద్వారా భక్తుల యొక్క మనస్సుల్ని కలిచివేశాడు. కానీ శ్రీవారు స్వామి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిపై చూపించాలని ప్రయత్నిస్తే అది శ్రీవారి ప్రసాదంపై చూపించాడు. కానీ 4 వేళ్లు 15 రోజుల్లో ఒకవేళ ఆయన చూపిస్తే 4 వేళ్లు ఆయన తప్పుల్ని చూపిస్తున్నాయి. శ్రీవారితో పెట్టుకుంటే అంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడకుండా ఈ నింద జగన్మోహన్ రెడ్డి మీద వేసేయచ్చు అనేటువంటిది. నేను మరొకసారి చెప్తున్నాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే మీకు రాజకీయంగా ప్రయోజనం ఉండొచ్చు, కానీ జగన్నాథుడి మీద నింద వేశారు మీరు.
జగన్నాథుడి ప్రసాదం మీద నింద వేశారనేది మర్చిపోయారా? జగన్నాథుడు అంటే శ్రీమన్నారాయణుడు. తిరుమల లడ్డూపై రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర. జగిత్యాలలోని శ్రీనివాస థియేటర్ ను నటుడు అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి సందర్శించారు. సీతాపయనం చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. థియేటర్ కు వచ్చిన అభిమానులు అర్జున్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అభిమానులతో స్నేహపూర్వకంగా ముచ్చటించిన అర్జున్ వారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. థియేటర్ వద్ద సందడి నెలకొంది. అభిమానుల హర్షధ్వానాల మధ్య కార్యక్రమం సాగింది. ఎవరు కనపడలేదు. అందరికీ నమస్కారం అండి. పిక్చర్ నచ్చిందా? ఏం నచ్చింది? చెప్పండి, ఏం నచ్చింది? సీతా నచ్చిందా? నచ్చింది సార్. ఇక్కడ కొండగట్టుకు వచ్చాను. అలాగే మనం సినిమాకి రాడుతుందంటే అందరికీ మహాశివరాత్రి మంచి ఆరోగ్య ఐశ్వర్య సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారన్న కారుమూరి వ్యాఖ్య. చంద్రబాబు అబద్దాలు బయటపడుతున్నాయన్న ఆరోపణ. లడ్డూ అంశంలో వైఖరిపై విమర్శలు. అసత్య ప్రచారం మానుకోవాలన్న మాజీ మంత్రి. 80% మున్సిపాలిటీలు కాంగ్రెస్ సొంతమన్న గౌడ్. నిజామాబాద్ లో విద్వేషాల మధ్య 6 సీట్లు గెలుపు. ఉమారాణి మేయర్ కావడం కాంగ్రెస్ వల్లనేనన్న వ్యాఖ్య. పట్టణాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామన్న హామీ. లడ్డూ వివాదంపై చంద్రబాబుపై వేణుగోపాలకృష్ణ విమర్శలు. మత అంశాలను రాజకీయాలకు వాడొద్దన్న హెచ్చరిక. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయొద్దన్న మాజీ మంత్రి. అబద్దాలతో ప్రజల మనసులు గాయపరిచారన్న ఆరోపణ. వచ్చే వారంలో ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని మోదీ. రక్షణ, ఏఐ రంగాల్లో సహకారం బలోపేతమే లక్ష్యం. 3వ ప్రధాని అయిన తర్వాత తొలి పర్యటన. మధ్యప్రాచ్య సంబంధాలకు కీలకంగా మారనున్న టూర్. ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రం సందర్శించిన బిల్ గేట్స్. ఏఐ ఆధారిత సాగు విధానాలపై ఆసక్తి చూపిన గేట్స్. డ్రోన్లతో పంటల పరిశీలన స్వయంగా చేసిన సందర్శన. రైతులతో ముఖాముఖి చర్చించి ప్రశంసలు తెలిపిన గేట్స్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.